ఎస్. ముందుగా రైతు సోదరులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సిట్రస్ మారథాన్ క్లాస్ ఈ నెల 27వ తేదీ ఆదివారము ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. కొంతమంది రైతు సోదరులు మెసేజ్‌లు పెడుతున్నారు, అడుగుతున్నారు. సార్ ఫీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని. సార్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనకు ఆడిటోరియము కాస్టే, ఆడిటోరియం ఫీజే 2,00,000 పైగా ఉంది. ఈ సిట్రస్ మారథాన్ క్లాస్‌లో మనం ప్రతి రైతు సోదరుడికి మెటీరియల్ ఇస్తున్నాము. ఈ మెటీరియల్ తయారు చేయడానికి 3 నెలలు కష్టపడడం జరిగింది. ప్రతిరోజు నైట్ 12 వరకు మేలుకోవడం జరిగింది. అదే విధంగా మెటీరియల్ ఒక ఎత్తైతే స్లైడ్ ప్రిపరేషన్ చూడండి. ఈ చిన్న స్లైడు మనం ఈ డిజైన్ మనము డౌన్‌లోడ్ చేసుకోవడానికి గూడా మనకు అమౌంట్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే సార్ ఒక్కటి ఎక్కడే గాని ఫ్రీ అనేది లేదు సార్. ఉచితం అనేది లేదు. ప్రతి చోట డబ్బు పెట్టాల్సొస్తుంది. సో, మనము ఈ ఈ మీరు పెట్టే ఈ 2,500కు అంతే క్వాలిటీగా క్లాస్ చెప్పడము, మెటీరియల్ ప్రొవైడ్ చేయడము అది మా బాధ్యత. సో, దాన్ని ఉద్దేశించుకునే అక్కడ ఎవరైతే హైదరాబాద్‌లో చీఫ్ ఆర్గనైజర్స్ అదే విధంగా కష్టపడుతున్నారు. ఇక్కడ నేను నా బాధ్యత మెటీరియల్ ప్రిపరేషను, స్లైడ్ ప్రిపరేషను, పాఠాలు చెప్పడం. ఆ రోజు వచ్చిన రైతును కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం. సరే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రైతు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఏదో షామియానాలేసేసి, ఫ్లెక్సీలు పెట్టి అట్లా వచ్చి చూసుకొని పోయి అట్లా ఉండదు సార్. డాక్టర్ ఆర్ఎస్ఎస్‌తో పని అంటే క్వాలిటీగా ఉంటుంది. అట్లా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఇంత జెన్యూన్‌గా ఉన్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక్క సిట్రస్ మారథాన్ క్లాస్‌కు ఒక్క రైతు సోదరుడు వచ్చినా గాని కూర్చోబెట్టి పూర్తి పాఠం చెప్పే బాధ్యత డాక్టర్ ఆర్ఎస్ఎస్‌ది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎన్నో రోజుల నుంచి దాదాపు నేను అనుభవిస్తూనే ఉన్నా. మనకు ఫేస్‌బుక్‌లో గాని, వాట్సాప్‌లో గాని, యూట్యూబ్‌లలో గాని అగైనెస్ట్‌గా ఎన్నో మెసేజ్‌లు పెట్టినా గాని ఒక్కటే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాము. మనము ముందుకు పోవడం ఒక్కటికే తెలుసు మనకు. వెనక్కి చూడడం తెలియదు. అదే విధంగా మనం ముందుకు పోతున్నాము. మన లక్ష్యాన్నయితే సాధిస్తాము. భవిష్యత్తులో ఇటువంటి మారథాన్ క్లాసులు ఎన్నో జరగాలి. ఎందుకంటే ఓన్లీ సిట్రస్‌తోనే ఆగిపోదు కదా వ్యవసాయం అనేది. వ్యవసాయం అనేది ఎన్నో పంటల మీద ఆధారపడ్డారు రైతులు. మ్యాంగో ఉంది, కోకోనట్ ఉంది, ఓకే. దెన్ అల్లనేరేడు ఉంది. ఎన్నో రకాలున్నాయి. సో, కాబట్టి మన లక్ష్యం ఏందంటే ప్రతి ఒక్క మారథాన్ క్లాస్ తీసుకొని రావడమే మన లక్ష్యం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. థాంక్ యూ.